జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. పదండి. వింధ్యా, వింధ్యా, వింధ్యా. ఏంటమ్మా సంధ్య? ఏంటా హడావుడి? ఏంటా ఆనందం? వింధ్య ఎక్కడ మావయ్య? ఏమ్మా తనకే చెప్పాలా, నాకు చెప్పకూడదా? ఫస్ట్ తన ఫ్రెండ్తో షేర్ చేసుకోవాలనుకుంటుంది నాన్న. అయితే ముందు తన ఫ్రెండ్తోనే షేర్ చేసుకోనివ్వు. అవును మావయ్య గారు, నేను తనకే చెప్పాలి. వింధ్య వల్ల ఇదంతా జరిగింది. ఇంతకీ వింధ్య ఎక్కడా? మీరు వస్తారని తెలియదు కదమ్మా, ఇంతకు ముందే బయటికి వెళ్ళింది. పాపని ఇంట్లో వదిలేసి ఎక్కడికి వెళ్ళింది? రండి. అసలు పాపను వదిలేసి వింధ్య ఎక్కడికి వెళ్ళింది? చూడండి ఎలా ఏడుస్తుందో. పాల కోసం అంటారా? ప్రతి ఏడుపు పాల కోసమే కాదు రాజేష్ గారు. పిల్లలు కొన్నిసార్లు నిద్రలో ఉలిక్కి పడతారు. అందుకే ఎప్పుడూ పక్కనే ఉండాలి. ఓ తల్లి. చెప్పండి, ఏంటిది? మా వారు అన్నిసార్లు మనీ ఎందుకు వేశారు? నాకు తెలిసి ఆయనకి మీకు బిజినెస్ డీల్స్ ఏమీ లేవు కదా, మరేంటిది? అది అమ్మా, దయచేసి ఈ అకౌంట్ డీటెయిల్స్ మీవి కావని మాత్రం చెప్పకండి ప్లీజ్. పెద్దవారు, నిజం చెప్పండి. ఆ అకౌంట్ నాదేనమ్మా. డబ్బులు రాజేష్ గారే వేశారు. ఎందుకు? అది ఒక మంచి పని చేయడానికమ్మా. ఏంటా మంచి పని? ఎవరికి చేయడానికి? సంధ్యకా? తనకే కదా మీరు డబ్బులు ఇచ్చింది? అవునమ్మా. రాజేష్ గారు వాళ్ళకి నా ద్వారా సహాయం చేశారు. పాపం శ్రీకర్ గారు నాకు ఎప్పటి నుంచే తెలుసు, చాలా మంచివారు. ఆ అమ్మాయి సంధ్య కూడా చాలా మంచి అమ్మాయి. వాళ్ళు కష్టాల్లో ఉంటే నేను చూడలేకపోయానమ్మా. అందుకే రాజేష్ గారు చేసింది మంచి పనే కదా అని నేను హెల్ప్ చేశాను. దానివల్ల మీ కుటుంబంలో ఏమైనా ఇబ్బంది కలిగిందమ్మా? అలాంటిదేం లేదండి. ఆయన చేసిన, మీ ద్వారా చేయించిన సహాయం చేయడంలో తప్పే ఉంది. మంచి పనే కదా. నాకేదో చిన్న కన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని అడిగాను అంతే. ప్లీజ్ మీరు నేను ఇలా వచ్చి అడిగానని ఎవరితో డిస్కస్ చేయకండి. సరేనమ్మా, నేనెవరికీ చెప్పను. అవును, రాజేష్ ఇలా మీతో డబ్బులు ఇప్పిస్తున్న వాళ్ళకి తెలియదమ్మా. రాజేష్ గారే తెలియకుండా ఉంచారు. మరి సంధ్యకి? ఆ అమ్మాయికి కూడా ముందు తెలియదమ్మా, కానీ తర్వాత తెలుసు. వాళ్ళ భర్త శ్రీకర్కి హెల్త్ బాగోకపోతే మీరు నా ద్వారా డబ్బులు పంపించడం ఏంటి? శ్రీకర్ గారికి ట్రీట్మెంట్కి డబ్బు నందు ఇచ్చాడా? అవును, అతనే ఇచ్చాడు. సరేనమ్మా, నేను వెళ్తాను. షాప్లో బేరాలున్నాయి. అంటే నందు మౌనిక చెప్పినట్టు రాజేష్ సంధ్యకి మనీ హెల్ప్ చేస్తున్నారా? కానీ సంధ్య ఎందుకు ఇంట్లో ఆ విషయం దాస్తుంది? నా దగ్గర ఎందుకు దాస్తుంది? నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది.
ఏంటది? ఏం లేదు తల్లి, నేను ఇక్కడే ఉన్నాను కదా. ఏడవద్దు. ఊరుకమ్మా, ఊరుకో. నాతో ఎప్పుడైనా ఒక్కసారైనా కలిసి పాపతో ఇలా ఆడుకున్నారా? అంటే ఈయనకి నవ్వులు సంధ్య ఉంటేనే వస్తాయా? నేనుంటే రావా? వింధ్య, అక్కడే ఆగిపోయావేంటే? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? షో, నువ్వు లేవని పాప ఏడుస్తుంది, మేము ఆడిస్తున్నాం. రా. పాప ఏడుస్తుంటే ఇందాకటి నుంచి మేమే ఆడిస్తున్నాం. అవునా? నువ్వెప్పుడొచ్చావు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్ళానో చెప్తాను గాని ముందు మీరు చెప్పండి. ఉదయాన్నే లేచి రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్ళారు? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎవరి కోసం వెళ్ళారు? సంధ్య కోసం వెళ్ళాను. సంధ్య కోసమా? అవునే, నా కోసమే వచ్చారు. నాతో కూడా చెప్పనే లేదు. నన్ను సర్ప్రైజ్ చేయడానికి వచ్చారు. ఓ, సర్ప్రైజా? ఈ మధ్య నాకు చాలా కొత్త సర్ప్రైజ్ విషయాలు తెలుస్తున్నాయి. మరి నాతో కూడా చెప్పకుండా ముందు నీకే వచ్చి చెప్పిన సర్ప్రైజ్ ఏంటో? అదేంటి అలా అంటున్నావు? నీకు తెలిసిన కొత్త సర్ప్రైజ్లేంటి? మొన్నటి నుంచి చూస్తున్నాను. నువ్వెందుకు అదోలా ఉంటున్నావు? చెప్పు వింధ్య, ఏదైనా జరిగిందా? అబ్బే, ఏం లేదండి. అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు కదా, దేనికోసమో నాకు చెప్పనే లేదు. అది చెప్దామనే వచ్చాను. ఒక్క నిమిషం రాజేష్ గారు. ఆయ్. ఏది, ముందు నాకొక హగ్ ఇవ్వు.